మచ్చా ఇప్పుడు ఇలా పోజు. ఏమండి మిమ్మల్నినండి. ఏమండి ఏం చేస్తున్నారండి మీరిద్దరు? ఇప్పుడు ఏమైంది జ్యోతి? ఏమైందా? వీళ్ళిద్దరిని ఫోటోలు దింపాల్సింది పోయి మీరిద్దరు ఫోటోలు దిగుతున్నారా? అయ్యో వద్దక్క. అవునవును మచ్చా, మీరిద్దరు ఫొటోస్ తీసుకోండి. అయ్యో అక్క వద్దు, నా మాట వినండి. నువ్వెళ్ళు నీలవేణి. అన్నయ్య మీరు అలా చూస్తూ ఉండిపోయారేంటి? నీలవేణి పక్కన నిలబడండి. తీసుకోండి మచ్చా. నేను పక్కనే నిలబడి ఉన్నాను కదా. నీలవేణి వెళ్ళు వెళ్ళు. నిలబడు నీలవేణి. అది కాదక్క. అన్నయ్య మీరు పక్కన నిలబడండి ప్లీజ్. నిలబడి ఇద్దరిని నేను హ్యాండిల్ చేస్తాను, మీరు పక్కకు రండి. అలాగే. మీరిద్దరు బాగా దగ్గరగా నిలబడండి. వజ్రం, వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వాళ్ళిద్దరిని ఫోటోస్ తీ. అలాగే మేడం. అక్క నన్ను ఇక్కడ వదిలేసి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వేమైనా చిన్నపిల్లవా భయపడ్డానికి? అయినా నిన్నెవ్వరూ ఎత్తుకెళ్లర్లే గాని హ్యాపీగా ఫోటోలు దిగు. ఒక్కొక్క ఫోటో అద్దిరిపోవాలి. ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాడికి చెప్పాల్సిందంతా చెప్పాను గాని ఇక చూడు మా మచ్చగాడు ఎలా దూసుకుపోతాడో. మేము వెళ్తాం. అక్క రెడీనా సార్? ఇంకా క్లోజ్ గా నిలబడండి. ఇది చాలు, మీరు ఫోటోలు తీయండి. ఏంటి మేడం, మీరు మీ హస్బెండ్ తో కలిసి ఫోటో దిగడానికి ఇంత సిగ్గుపడుతున్నారు? సార్ మీరు భుజం మీద చేయి వేయండి. అయ్యో వద్దండి. మీరు భుజం మీద చేయి వేయండి. అంతే కదా. ఇదంతా ఇప్పుడు ఎందుకండి? అంతే కదా. దీనికి ఎందుకు తెగ భయపడిపోతున్నావు? హలో, మీరు ఫొటోస్ తీయండి. మీరు చేయి తీయండి సార్. ఇప్పుడు ఏమైంది? నవ్వు, స్మైల్. ఎదురుగా ఉన్న ఆ లెన్స్ ని చూడు. అంతే కదమ్మా? అంతే సార్. నవ్వండి మేడం, మీరు నవ్వితే అచ్చంగా శ్రీదేవిలా ఉంటారు మేడం. విన్నావు కదా, నువ్వు శ్రీదేవిలా ఉన్నావంట. ఆవిడ వేళ కూడా ఆడుతుంది సార్. మీరు నిజంగానే శ్రీదేవిలా ఉన్నారు మేడం. అందులోనూ సార్ పక్కన నిలబడగానే మీ అందం రెట్టింపు అయిపోతుంది మేడం. నిజం మేడం, నా మాట నమ్మండి. నవ్వండి మేడం. ఇంకాస్త పక్కకి రా, నవ్వు. సార్ మీరిద్దరూ హార్ట్ షేప్ పెట్టండి. ఆహా. అలా కాదు సార్, ఆవిడ చేతికి మీ చేతిని జాయిన్ చేసి ఇలా హార్ట్ లాగా పెట్టండి. లైక్ దాట్. ఓకే ఓకే. నిలువని ఇలాగా పెట్టు. నిలువని ఇలా పెట్టు. ఇలా. ఇది కరెక్టేనా? కరెక్టే సార్. సార్ మీరు ఆవిడ ఎత్తుకోండి. అయ్యో వద్దొద్దు. బాగుంటుంది మేడం. ఏం అవసరం లేదు, వద్దు. అయితే మీరు ఆయన ఎత్తుకోండి. దిస్ ఈస్ గుడ్. ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. రా నిలువని. నేను మిమ్మల్ని ఎలా ఎత్తుకోగలను సార్? అయితే నేను నిన్ను ఎత్తుకోవాలా? అంతే కదా. అయ్యో ఈయన నా ప్రాణాలు తీసేస్తున్నాడే. ఈ ఫోటోలు తీయడం ఎప్పటికవుతుందో ఏంటో. ఇలా 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 పట్టుకో. ఇలా పెట్టు. ఓ నైస్. ఇలా. లవ్ సింబల్ పెట్టు. ఇదిగో ఇలా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరెందుకు వచ్చారు? ఇదేమన్నా రిస్ట్రిక్టెడ్ ఏరియానా ఏంటి? ఇక్కడ ఫొటోస్ దిగకూడదా ఏంటి? ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు దిగండి సార్, నో ప్రాబ్లం సార్. అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఈరోజు సాయంత్రం క్యాంప్ ఫైర్ ఉంది, కావాలంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు సార్. అవునా? అయితే కన్ఫర్మ్ గా జాయిన్ అవుతాం. ఓకే సార్. ఇంకా గ్రిల్ కూడా మీరే చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన సప్లై మేమే అరేంజ్ చేస్తాం. ఎంతకీ మందు సంగతి ఏమైంది?
క్యాంప్ ఫైర్కి రెడీగా ఉంటుంది సార్. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వినగానే చెవులకి ఎంత హాయిగా ఉందో తెలుసా? వెంటనే వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్ గా చేయండి, ఓకేనా? ఓకే సార్, మేము రెడీ చేస్తాం సార్. ఓకే, బాయ్ బాయ్. ముందు వెళ్ళి ఆ పని చూడండి. ఓకే సార్. శ్వేత, మనం స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. రా నిలువని, కమాన్ కమాన్ కమాన్. స్మైల్. సూపర్ రియాక్షన్, వావ్. రే, ఫోటోషూట్ ఎలా జరిగింది మచ్చా? సూపర్ గా జరిగింది మచ్చా. ఏంటి నిలువేని, ఫోటోషూట్ ఎలా జరిగింది? ఏంటి శ్వేత, ఫొటోస్ ఎలా వచ్చాయి? మనం అనుకున్న దానికన్నా బాగా వచ్చాయి సార్. 7వ నెలలో శ్రీమంతం గ్యారంటీ కదా? సీమంతమా? సీమంతం ఎవరికి? అది నేనేదో క్యాజువల్ గా చెప్పాను అంతే. అయినా ఫ్యూచర్ లో ఎవరికైనా ఉపయోగపడొచ్చు కదా. రే, నీకేమైనా అలాంటి ప్లానింగ్ ఉందా? అంటే మచ్చా అది ఫొటోస్ బాగా వచ్చాయి నిలువేని. ఏం ఫోటోలో ఏంటో ఆవిడ చాలా ఓవర్ చేసింది. మీరు కూడా సార్. ఆ? నేను ఓవర్గా ప్రవర్తించానా? ఆవిడ చెప్పింది చెప్పినట్టు చేశాను, అంతే. ఫొటోస్ మనం అనుకున్నట్టే వచ్చాయి కదా. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మచ్చా. అయినా వీటి సంగతి వదిలే. రాత్రికి క్యాంప్ ఫైర్ ఉందంట, క్యాంప్ ఫైర్. ఓకే 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 మచ్చా. మేం బయలుదేరుతాం సార్. అలాగే శ్వేత, 7 నెలల తర్వాత శ్రీమంతం మర్చిపోకు, ఓకేనా? ఓకే సార్. రే, క్యాంప్ ఫైర్కి వెళ్దాం, పద పద. లేడీస్, మీరు మెల్లగా రండి. పర్వాలేదు రే, మచ్చా, మేము పద. వెళ్తాం. సరిపోయింది, పదండి మనము వెళ్దాం. అయ్యగారు, మీరు చెప్పినట్టే మజ్జిగలో పుదీనా కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండేసి తీసుకొచ్చాను. ఇదొక గ్లాస్ తాగారంటే శరీరం తేలికపడ్డట్టు అనిపిస్తుందయ్యా. ఇన్నాళ్లకు ఈరోజే చెప్పిన పని చెప్పినట్టు చేశావు. థ్యాంక్స్ అయ్యగారు. అవును, తారక్ నిలబడిన ఇంట్లో లేరు కదా, వాళ్ళ గురించి నేను ఎవరైనా అడిగారా? ఇప్పటి వరకు నన్ను ఎవరు ఏమీ అడగలేదయ్యా. కళ్ళెదురుగా ఉన్నంత వరకు కేకలు వేసి పని చేయించుకోవడమే తప్ప కంటికి కనిపించకపోతే ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారని కూడా అడగడం లేదు. ఏం మనుషులో ఏంటో. నిన్నెవరైనా వాళ్ళ గురించి అడిగితే నాకు తెలియదని చెప్పు. అలాగే అయ్యగారు. ఇక నువ్వు వెళ్ళు. సరే అయ్యా. అమ్మా, అమ్మా, ఏంటి విషయం? నన్ను తిట్టను అంటే నిన్నొక మాట అడుగుతానమ్మా. అది నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. ముందు విషయం ఏంటో చెప్పు. అదేంటంటే, నాకు నిమిషకి నువ్వు కావలసినంత బంగారం చేయించావు, కానీ మన ఇంట్లో దొంగలు పడి ఉన్న బంగారాన్ని దోచుకొని వెళ్ళారు కదా.